భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఇందిరా మార్కెట్లో ఈ నెల 9న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుంచి లాక్కెళ్లిన 94 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఇందిరా మార్కెట్లోని ప్రసాద్ కిరాణా దుకాణంలో మహిళను మాటల్లో పెట్టి ఆమె మెడలో నుంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానితులు పారిపోతూ ఉండగా వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2,35,000 విలువైన బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనంతో పాటు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను రిమాండ్కు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. వెహికల్ చెకింగ్ లో మాకు 11వ తారీఖు పట్టుబడడం జరిగింది. అతన్ని మేము రిమాండ్ పంపడం జరిగింది. A1 మరియు A3 ఇద్దరు కలిసి వాళ్ళ క్రైమ్ లో ఉపయోగించిన మోటార్ సైకిల్ పై వాళ్ళు భద్రాచలం నుంచి సారపాక వైపు వెళ్తుంటే మా టీం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు బంగారాన్ని దొంగతనం చేశారో పూర్తి బంగారాన్ని మేము రికవర్ చేయడం జరిగింది. క్రైమ్ లో ఉపయోగించిన వెహికల్ మరి వాళ్ళు ఉపయోగించిన మొబైల్ ఈ వెహికల్ చెకింగ్ లో పట్టుకొని నిందితులను రిమాండ్ పంపడం జరుగుతుంది. నిందితులను కూడా కఠినమైన శిక్ష పడడానికి మేము TIP పరేడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది.